హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వప్నాస్ కిచెన్. ఈరోజు మన టేస్టీ రెసిపీ ఏంటంటే ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ. చాలా ఈజీగా మన ఇంట్లో ఉండే పదార్థాలతోటే చాలా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. మరి రెసిపీ స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే మరిన్ని రెసిపీస్ చూడాలనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన బెల్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇక్కడ నేను కూరకు కావాల్సిన అన్ని పదార్థాలు రెడీగా చేసుకున్నానండి. గుడ్లు ఉడికించేసేసి ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు, అలాగే టమాటాలు కూడా కడిగి పెద్దగా కట్ చేసి ఉంచుకున్నాను. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని ఒక 1/2 స్పూన్ ఆయిల్ తీసుకుని దాంట్లో చిటికెడు పసుపు, కొద్దిగా కారం, కొంచెం ఒక 1/2 టీ స్పూన్ ఉప్పు వేసుకొని మనము ఉడికించుకున్నటువంటి గుడ్లకి పొడవుగా ఘాటు పెట్టుకొని దీంట్లో వేసుకొని మనకి దోరగా వేగే వరకు ఫ్రై చేసుకోవాలి. గుడ్లు ఇలా ఘాటు పెట్టుకోవడం వల్ల మనకు ఆయిల్ అనేది గుడ్డు లోపల వరకు వెళ్ళి చక్కగా మసాలా అనేది పట్టి ఫ్రై అవుతాయి. ఫస్ట్ ఒక 1/2 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుకుని తర్వాత ప్యాన్ వేడెక్కిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో ఉంచుకొని నిదానంగా ఒక నిమిషం నుంచి నిమిషంన్నర పాటు ఫ్రై చేసుకుంటే మనకి గుడ్లు అనేవి పర్ఫెక్ట్గా వేగిపోతాయి. ఇప్పుడు వేగిపోయిన ఈ గుడ్లని మనం ఇంకొక ప్లేట్లోకి తీసేసుకుని ఇదే బాండిలో 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్, అంటే మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలను బట్టి చూసుకుని గ్రేవీకి 2 నుంచి 3 స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుని దీంట్లో ఒక 1/2 స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి. జీలకర్ర కొద్దిగా వేగిన తర్వాత దీంట్లోకి మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు 3 వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ ముక్కలు దోరగా కంటే కూడా ఇంకొంచెం గోల్డెన్ కలర్, అంటే బ్రౌన్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే మనం మసాలా గ్రేవీ కర్రీ చేసుకున్నప్పుడు ఫ్లేవర్, టేస్ట్ చాలా బాగుంటాయండి. సో ఒక 2 నిమిషాల పాటు సిమ్లో పెట్టుకొని ముక్కలు అనేవి మగ్గిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ దీంట్లో వేసుకొని ఇది కూడా బాగా కలిసేలాగా ఉల్లిపాయ ముక్కల్లో కలిపేసి ఇంకొక 2 నిమిషాల పాటు మీరు సిమ్లో ఫ్రై చేసుకుంటే మీకు ముక్కలు అనేవి పర్ఫెక్ట్గా వేగుతాయి. హై ఫ్లేమ్లో ఉంచి మనము త్వరగా మాడిపోయేలాగా ఫ్రై చేయకుండా సిమ్లో ఉంచి ఫ్రై చేసుకుంటే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది. ఒక 2 నిమిషాల తర్వాత చూసుకుంటే మనకి ముక్కలు చూసారండి చక్కగా గోల్డెన్ కలర్ వచ్చేసాయి. ఇలా వస్తే ఫ్లేవర్ అనేది చాలా బాగుంటాయి ఉల్లిపాయ ముక్కలకి. ఇప్పుడు ఇందాక నేను కట్ చేసి పక్కన ఉంచుకున్న టమాటాని చాపర్లో సన్నగా కట్ చేసుకున్నాను. ఆ టమాటా ముక్కలన్నింటినీ కూడా దీంట్లో వేసేసి బాగా కలుపుకోవాలి. మనం కూర స్టార్ట్ చేసే ముందే ఒక 1/2 నిమ్మ చెక్క సైజ్ అంత చింతపండు కూడా కొద్దిగా వేడి నీళ్ళల్లో వేసేసి పక్కన ఉంచుకుంటే చింతపండు కూడా నానుతుంది త్వరగా. దాని నుంచి గుజ్జు తీసేసి రెడీగా ఉంచుకోవాలండి. సో టమాటా వేసాక కూడా మూత పెట్టేసి ఒక 2 నిమిషాలు మనం మగ్గించుకుంటే టమాటాలు మగ్గిపోతే ఇప్పుడు దీంట్లో 1 స్పూన్ కారం, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 టీ స్పూన్ గరం మసాలా, సరిపడినంత ఉప్పు, ఒక 1/2 టీ స్పూన్ పసుపు ఇవన్నీ కూడా వేసుకుని కలుపుకోవాలి. మనకి చక్కటి మసాలా పేస్ట్ లాగా ఇప్పుడు రెడీ అవుతుంది. ఇవన్నీ బాగా కలిసిన తర్వాత ఇందాక నేను చెప్పినటువంటి చింతపండు నానిన దాన్ని బాగా పీసుకి మనం గుజ్జు వడగట్టుకుని రెడీగా ఉంచుకొని ఒక చిన్న బౌల్ అన్ని, అంటే ఒక గ్లాస్ వరకు వస్తుంది అంత చింతపండు రసం మనం దీంట్లో వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో ఉంచుకోండి. అలా చేయడం వల్ల మనకి త్వరగా పులుసు అనేది మరగడం స్టార్ట్ అవుతుంది. సో మూత పెట్టేసి 1 నిమిషం పాటు హై ఫ్లేమ్లో ఉంచుకున్న తర్వాత మరిగేటప్పుడు మీరు మంట అనేది లో ఫ్లేమ్లో ఉంచుకొని ఒక 3 నుంచి 4 నిమిషాల పాటు కుక్ చేసుకుంటే మీకు నిదానంగా ఇలాగ దగ్గరగా రావాలి గ్రేవీ లాగా. చివరిగా మనము కొద్దిగా కొత్తిమీర అనేది పైన చల్లుకోండి. టేస్ట్ చూసి ఒకవేళ ఉప్పు సరిపోయిందా లేదా సరి చూసుకొని కావాలంటే కొంచెం ఉప్పు వేసుకొని సరి చేసుకోవచ్చు. ఇప్పుడు ఇందాక మనం ఫ్రై చేసుకున్న గుడ్లను దీంట్లో వేసేసుకొని బాగా ఒకసారి కలుపుకొని ఒక 2 నిమిషాల పాటు మగ్గించుకున్నామంటే మనం రెడీ అయినటువంటి గ్రేవీలో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ కూడా మనకి గుడ్లకు చక్కగా పడుతుంది. కూర కూడా టేస్ట్గా బాగుంటుంది. సో అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి జస్ట్ ఒక 2 నిమిషాలు ఉంచామంటే పర్ఫెక్ట్గా ఎగ్ మసాలా గ్రేవీ కర్రీ అనేది రెడీ అయిపోతుంది. చూసారు కదా. సో తప్పకుండా మీరు కూడా ఇలాగా ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరింది అనేది ఆ పిక్ని నాతోటి స్వప్నాస్ కిచెన్ ఛానల్ ఇన్స్టాగ్రామ్లో షేర్ చేయండి. మీరు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. ఇంకొక మంచి రెసిపీతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.